ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 100 పూజలకు కూడా దొరకని ఫలితం ఒక్క మంచి మాటతో దొరుకుతుందన్నట్టు నువ్వు చెప్పిన ఒక్క మాటతో వాడిలో ఇంత మార్పు తీసుకొచ్చావమ్మా. వాడిని కాపాడి ఏ మనిషి చేయలేనంత గొప్ప మేలు చేసావు. ఇప్పుడు వాడిని మార్చి నీకు మరింత రుణపడేలా చేసావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అసలెవరమ్మా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మీ వాళ్ళు ఎక్కడుంటారు? చెప్పమ్మా, అసలెవరు నువ్వు? ఒక తీరం తెలియని నావని, ఒక తెగిపోయిన గాలిపటాన్ని. ఇంతకు మించి నేను మీకేమీ చెప్పలేను. మీరు నన్నేమీ అడగద్దు. నేను వెళ్తానండి. అమ్మా, నీ మాటలు బట్టి చూస్తూ ఉంటే నీకు ఎవరూ లేరని తెలుస్తోంది. ఒంటరిగా ఈ చంటి బిడ్డతో ఎక్కడికని వెడతావు? ఎలా బ్రతుకుతావు? జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పిన ఆ పైవాడు ఇక్కడి నుంచి కూడా ఏదో దారి వేసే ఉంటాడు. ఆయన చూపించిన మార్గంలో వెళ్ళడం, ఆయన నా తలరాత్రిలో ఏం రాస్తే అది చేయడం తప్ప నాకు మరొక దారి లేదు. నా బిడ్డకి ప్రాణం పోసావు. ఇప్పుడు వాడిలో మార్పును తీసుకొచ్చావు. ఇంత సహాయం చేశాక నీ దారి నీదని నేను పోనివ్వలేను. అవునమ్మా, నీకెవరూ లేనప్పుడు మేము నీకన్నీ అవుతాం. నువ్వు మాతో పాటు ఉండిపోవచ్చు కదా? లేదండి, మీకు సాయం చేశానన్న చనువుతో మీకు భారంగా మారలేను. బ్రతుకు ఇచ్చిందానివమ్మా, నువ్వు మాకెప్పటికీ భారం కావు. దయచేసి నువ్వు మాతో ఉండిపోమ్మా. చూడమ్మా, నీకోసం కాకపోయినా నీ చేతిలో ఉన్న ఆ పసిబిడ్డ కోసమైనా ఆలోచించు. ఒంటరి ఆడదానివి. వాడి ఆకలి తీర్చలేక, నీ అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడతావు. ఇలా ఎంతకాలం బ్రతుకుతావు? ఈ పసివాడి గురించి ఆలోచించైనా నా మాట విను తల్లి. నువ్వెవరూ మాకొద్దు. ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నీ బ్రతుకు మీద నీకు భరోసా వచ్చినప్పుడు నీ దారి నువ్వు చూసుకోవచ్చు. ఆ రోజు మేము నిన్నాపం, అడ్డుపడం. అంతవరకైనా మాతో ఉండు తల్లి. అమ్మగారు ఇప్పటి వరకు ఎవరి గురించి ఇంతగా పాకులాడింది లేదు, ఇంతగా ప్రాధేయపడింది లేదు. ఆమె 10 మెట్లు దిగొచ్చింది. నీ ముందు చేతులు చాచి అడుగుతోందమ్మా, నువ్వు ఒక్క మెట్టు దిగలేవా అమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.